హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పృథ్వీ ప్రాపర్టీస్. అలాగే మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. లొకేషన్ చూస్తే కనుక కేసరపల్లి అనగానే మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఐటీ సెక్టర్ కానీ కేవలం 1 km కి 2 km డిస్టెన్స్ లోనే ఉంటుంది. యాక్చువల్గా దీనికి వెస్ట్ ఫేసింగ్ 40 feet రోడ్డు, సౌత్ పక్క 40 feet రోడ్డు అనమాట. 2 రోడ్లు కార్నర్ బిట్టు 254 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. యాక్చువల్గా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ లోకి వెళ్దాం. సరే, మనకి బెడ్రూమ్ సైజ్ కానీ అలాగే మనకు కనబడేది ఎంట్రన్స్ అనమాట. మనకి ఇది చాలా స్పేసెస్ గా ఉంది. ఏరియా కూడా ఉత్తరం పక్కన సందు, అలాగే 2 cars పెట్టుకునే పార్కింగ్ కూడా మనకి పార్కింగ్ ఉంది. 2 cars పెట్టుకునేది. అలాగే మనకి G+1 బిల్డింగ్ అండి ఇది. మనకి డోర్ చూస్తే కనుక టేక్ వుడ్ అనమాట. ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. సెక్యూరిటీ ఇక్కడ ఐరన్ గేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మెస్ డోరు, ఇది మనకు కనపడేదంతా లివింగ్ హాల్ అనమాట. లివింగ్ హాల్ కూడా చాలా స్పేసెస్ గా ఉంది. యాక్చువల్ గా ఈ ప్రాపర్టీ డైరెక్ట్ గా ఓనర్ సేల్ చేస్తారన్నమాట. ఇది యాక్చువల్ గా బిల్డర్ అయితే కాదు. వర్కర్ చాలా క్వాలిటీగా లోపల ఫినిషింగ్ వర్క్ అని అలా ఆల్మోస్ట్ ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది మనకు కనపడేది దేవుడి మందిరం. మనకి కిచెన్ అన్నమాట. కిచెన్ లో కూడా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది 10 years ఓల్డ్ బిల్డింగ్, G+1 బిల్డింగ్ అనమాట. ఇది మనకు కనబడేది మా మాస్టర్ బెడ్రూమ్ అనేది. అటాచ్డ్ బాత్రూమ్. ఇంట్లో వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. ఇది మనకు కనపడేది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అలాగే మనకి బయటకి మనకి దీనికైతే లిఫ్ట్ ప్రొవిజన్ లేదు, ఓన్లీ స్టెప్ ద్వారా అనమాట. సరే, పైకి వెళ్దాం. వీళ్ళు ఆల్రెడీ సేఫ్టీ కోసం డ్రిల్స్ అయితే హౌస్ చుట్టూ డ్రిల్స్, ఐరన్ డ్రిల్స్ పెట్టారు. బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది. వెంటిలేషన్ కానీ అలాగే గాలి కానీ చాలా విశాలవంతంగా ఉంది. మనకి ఇది కనబడి ఫస్ట్ ఫ్లోర్ లో లివింగ్ హాల్ అనమాట. ఎంట్రన్స్ డోర్ కూడా టేక్ వుడ్ తో ఫినిషింగ్ చేశారు. ఇది మనకు కనబడి లివింగ్ హాల్ కూడా చాలా స్పేసెస్ గా ఉంది. మనకు కనబడి దేవుడి మందిరం, పూజా గది. ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియాలో కూడా కబోర్డ్స్ కంప్లీట్ గా చేశారు. అలాగే మనకి గ్రానైట్ వర్క్ అయితే ఫినిషింగ్ చేశారు. దీనికి ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకు కనబడేది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్. మనకి అలాగే నార్త్ పక్క కూడా చాలా స్పేసెస్ గా సంద అయితే వదిలి కన్స్ట్రక్షన్ చేశారనమాట. మనకి ఇదంతా నార్త్ పక్క ఉన్న సంద అనమాట. ఇది ఐరన్ డ్రిల్స్ తో కూడా సెక్యూరిటీగా ప్రొవైడ్ చేశారు. ఇదంతా ఉత్తరం పక్కన ఉన్న సంద అనమాట. ఇది మనకి తూర్పు పక్కన స్పేసెస్ అనమాట. వాష్ ఏరియా. ఇదంతా వాష్ ఏరియా ఇక్కడ చాలా స్పేసెస్ గా ఉంది. అలాగే మనకి స్ట్రెంత్ కూడా ఇంకో ఫ్లోర్ స్ట్రెంత్ కూడా ఇచ్చారన్నమాట. మీకు ఇది కనపడేది కూడా మేధా టవర్ అనమాట. మనకి జూమ్ చేసింది కనపడేది మేధా టవర్. అలాగే నేషనల్ హైవే కూడా చాలా దగ్గర అనమాట. అంటే 2 km డిస్టెన్స్ లోనే ఉంటుంది.
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే 3 km డిస్టెంట్ ఉంటుంది. ఈ లొకేషన్ అంతా రెసిడెన్షియల్ లొకేషన్ గా డెవలప్ అవుతున్న లొకేషన్ అనమాట. అలాగే మనకి హైవే ఇక్కడ చాలా నియరెస్ట్ అనమాట. అలాగే ఈ ప్రాపర్టీ అయితే 1,35,00,000 చెప్తున్నారు, స్లైట్ నెగోషియబుల్. అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం 9564879999 కాంటాక్ట్ చేస్తే మరిన్ని వివరాలు తెలియపడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.